లింగోద్భవ రహస్యం, ఆది అంతం లేని శివతత్వగాథ. ప్రారంభ దృశ్యం, సృష్టికి ముందు అంతం లేని అంధకారం, కాలం లేదు, దిక్కులు లేవు, శబ్దం లేదు. ఆ అశూన్యంలో ఒక్క శక్తి మాత్రమే ఉంది, ఆది పరబ్రహ్మ స్వరూపం. ఆ శూన్యాన్ని చీల్చుతూ ఒక మహాప్రకాశ కిరణం వెలిసింది. అది సాధారణ జ్యోతి కాదు, అది ఆది శక్తి స్వరూపం. సన్నివేశం 1. బ్రహ్మ మరియు విష్ణువు గర్వం. సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మ లోకాలను సృష్టించసాగాడు, విష్ణువు లోకాలను కాపాడసాగాడు. కాలక్రమేణా ఇద్దరిలో గర్వం పెరిగింది. బ్రహ్మ అన్నాడు, నేనే సృష్టికర్త, నాకంటే గొప్పవాడు లేడు. విష్ణువు అన్నాడు, నేనే పరమేశ్వరుడు, నా లేకుండా సృష్టి ఉండదు. వాదం యుద్ధంగా మారింది. ఆ సమయంలో ఆకాశం కంపించింది. సన్నివేశం 2. అగ్నిస్తంభం అవతరణ. ఆ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాని మొదలు కనిపించలేదు, దాని అంతం కనిపించలేదు. అది అనంత జ్యోతి, అది పరమతత్వం. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సన్నివేశం 3. ఆది అంతం వెతుకుట. బ్రహ్మ అన్నాడు, నేను పైకి వెళ్ళి దాని ఆది కనుగొంటాను. విష్ణువు అన్నాడు, నేను కిందికి వెళ్ళి దాని అంతం కనుగొంటాను. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు, విష్ణువు వరాహ రూపంలో కిందికి దూకాడు. యుగాలు గడిచాయి, కానీ ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతం లేదు. సన్నివేశం 4. కేతకి పుష్పం సాక్ష్యం. బ్రహ్మ పైకి వెళ్తూ ఒక కేతకి పుష్పాన్ని చూశాడు. ఆ పుష్పం ఆ జ్యోతిలో నుండే కిందికి పడుతోంది. బ్రహ్మ అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? పుష్పం చెప్పింది, నేను ఈ జ్యోతి యొక్క శిఖరం నుండి వస్తున్నాను. బ్రహ్మ మాయ ఆలోచించాడు, నువ్వు నా సాక్షిగా చెప్పాలి, నేను శిఖరం చేరాను అని. పుష్పం అంగీకరించింది. సన్నివేశం 5. విష్ణువు వినయం. విష్ణువు ఎంత వెతికినా అంతం కనిపించలేదు. అతను గ్రహించాడు, ఇది సాధారణ శక్తి కాదు, ఇది పరబ్రహ్మ స్వరూపం. విష్ణువు వినయంగా తిరిగి వచ్చాడు. సన్నివేశం 6. శివుడి అవతరణ. అగ్నిస్తంభం మధ్యలో ఒక మహారూపం వెలిసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటం, గంగ ప్రవాహం, త్రినేత్రం, నీలకంఠం. అతని నాదం విశ్వాన్ని కదిలించింది. సన్నివేశం 7. శాపం మరియు సత్యం. విష్ణువు నమస్కరించాడు. బ్రహ్మ అబద్ధం చెప్పాడు. శివుడు కోపంతో అన్నాడు, బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పావు, నీవు పూజలు పొందవు. అందుకే బ్రహ్మకు ఆలయాలు చాలా తక్కువ. కేతకి పుష్పానికి శాపం ఇచ్చాడు, నా పూజలో నీవు ఉపయోగించబడవు. సన్నివేశం 8. లింగోద్భవ తత్వం. ఆ అగ్నిస్తంభమే లింగోద్భవ స్వరూపం. లింగం అంటే గుర్తు, అనంత తత్వానికి గుర్తు. శివుడు ఆది, అంతం, మధ్య. ఆ రూపం మనకు చెబుతుంది, గర్వం నాశనం చేస్తుంది, వినయం పరమతత్వాన్ని చేరుస్తుంది. ముగింపు భాగం. మహాశివరాత్రి రహస్యం. ఈ లింగోద్భవ కథ ప్రత్యేకంగా మహాశివరాత్రి నాడు స్మరించబడుతుంది. ఆ రాత్రి శివలింగంపై అభిషేకం చేయడం, అనంత జ్యోతి ఆరాధన. ఓం నమః శివాయ. ఓం